బాబాయ్ హోటల్ అంటే బ్రహ్మానందం. ఏంట్రా అంత ఆవేశం కత్తులు నూరుతున్నావు? మనం శాకాహారపు వంటలు రా, అంత షార్ప్నెస్ అక్కర్లేదు. బాహుబలి 3 యుద్ధానికి వెళ్తున్నాను. నాకు వేరే తిలకం దిద్ది నన్ను సాగనంపు బాబాయ్, నన్ను సాగనంపు. వీర తిలకం వంకాయ వేపుడు మనకెందుకురా బాబు? అంత ఆవేశంగా ఎందుకు ఊగిపోతున్నావు చెప్పు. బాబాయ్ కయ్యానికైనా బియ్యానికైనా సమబజ్జి కావాలంటారు బాబాయ్. సమ ఉజ్జీరా. ఎమోషన్ ముఖ్యం బాబాయ్, డైలాగ్ ముఖ్యం కాదు. వాడు నన్ను పట్టుకొని అసలు నా రేంజ్ కి ఒక కలెక్టర్ తో గొడవ పెట్టుకోవాలి, లేదా ఒక డిఎస్పీ తో పెట్టుకోవాలి, లేదా ఇంకా ఏదో తప్పలేదు ఎవరు దొరకలేదు అన్నప్పుడు ఏ పెద్ద పెద్ద వాళ్ళతో గొడవ పెట్టుకోవాల్సిన రేంజ్ నాది. అలాంటిది నన్ను పట్టుకొని చీపో అంటాడా? ఎవడురా వాడు? బాబాయ్ గుర్తుకొస్తేనే నా రక్తం సలసల మరిగిపోతుంది. ఈ రోజు వాడిని అసలు ఏం జరిగిందో చెప్పు అసలు. పానీపూరి బండి దగ్గరికి వెళ్ళాను. ఓకే. వాడిచ్చిన చిప్ప ఏదో ఇచ్చాడులే, కడగలేంది, అయినా పర్లేదు అడ్జస్ట్ అయిపోతాను పట్టుకున్నాను బాబాయ్. ఆ చాట్ బండి వాడు నన్ను ఏంటి పానీపూరి చాట్ ఇలా ఉంది అన్నందుకు చీపో వెధవా అన్నాడు. ఇదంతా నీ బాబాయ్ హోటల్ అనుకుంటున్నావా? అలా ఉండడానికి అన్నాడు బాబాయ్. అబ్బా ఇప్పుడు అంత చాటోని వదిలిపెట్టను. ఆ చాటోని నా మాట విను. ఇప్పుడు మనం వాడిని మించిన మంచి చాట్ ఒకటి తయారు చేయాలి. చేస్తావా? చేస్తాను. ఇప్పుడు చూడు. లేదు ఇప్పుడు ఉండు, కత్తి అక్కడ ఉంచి చెప్తాను. ఇప్పుడే నేను ఒక అద్భుతమైన చాట్ చేస్తాను. అయితే వెంటనే నేను ఆ చాట్ బండి వాడితో చాటింగ్ చేస్తాను. ఎరా చాట్ బండి, తుమ్కా చాట్ ఎందా చాట. ఇప్పుడు మా బాబాయ్ చాట్ చేయబోతున్నాడు, తిని మెచ్చుకోరా బేటా పోరా చాట. అది బాబాయ్ హోటల్లో మనం ఇప్పుడు చేయబోయే వంటకం పేరు జబల్పూర్ ఆలు చాట్. బాబాయ్ జబల్పూర్ చాట్ అన్నావు కదా, ఉదయపూర్ చాట్ అని ఎందుకు అనకూడదు? అన్ని చెప్తా నీకు వరుసగా. ముందు పైన అంతే అంటవా? దీని వెనక ఏదో మర్మం ఉంది. సామాన్లు అందుకో. స్ట్రీట్ ఫుడ్ మధ్యప్రదేశ్లో బాగా పాపులర్. ఇప్పుడు బీహార్ కానీ ఢిల్లీ కానీ హైదరాబాద్ కానీ ఇప్పుడు పెరిగాయి, కానీ నిజానికి ఇప్పుడు దోశ స్ట్రీట్ ఫుడ్ అయిపోయింది. అలా అయిపోయింది అన్నమాట, మారిపోయింది అనమాట. కానీ మధ్యప్రదేశ్లో బాగా పాపులర్. జబల్పూర్ లో చేసే చాటు ఎంత అద్భుతంగా ఉంటుందో నువ్వు ఇప్పుడు తింటావు కదా. ఇది రాజస్థాన్ ఉదయపూర్ లో చేసినా కూడా జబల్పూర్ చాట్ అనే చెప్పాలి. ఎందుకట్లా? అంతే, దాని టేస్ట్ అది, దాని గొప్పతనం. నువ్వు ఇప్పుడు చూడు, ఒక్కొక్కటి చెయ్యి, చెప్తా ఉంటాను, నీకే అర్థం అవుతుంది. వాడికన్నా అదిరిపోవాలి బాబాయ్, అసలు డౌటే లేదు. ధనియాలు ముందు ఒక పొడి తయారు చేసుకుని పెట్టుకోవాలి. ఇది యాక్చువల్ గా 3 భాగాలుగా వెళుతుంది. మొదట నువ్వు పొడి తయారు చేసి చెప్తా. రోస్ట్ అయిపోవాలి. మీకెందుకు, నేను చేస్తాగా. చెయ్యి. కానీ వాడికన్నా బ్రహ్మాండంగా ఉండాలి. నన్ను తిట్టినా నేనేం ఫీల్ అవ్వను బాబాయ్. వాడు చివరికి ఏమన్నాడు తెలుసా? మీ బండ బాబాయ్తో చెప్పుకోపోరా అన్నాడు. బాబాయ్ ఇన్వాల్వ్ చేయకు. నన్ను అంటే ఐఎమ్ నో ప్రాబ్లం. ఇప్పుడు నా గురించి ప్రపంచానికి కాదు, ఎవరికి తెలియదు, ఊర్లో నేను నడుస్తుంటే ఒక పరువు ఒక ప్రతిష్ట నడుస్తుంది అంటారు. నిన్ను అనడానికి వాడికి ఏ అర్హత ఉంది? బట్టతల బాబాయ్ అంటాడా? లోకం మీద చాలా మంది చాలా రకాలు ఉంటారు. వాళ్ళ సంస్కారాన్ని బట్టి వాళ్ళు మాట్లాడతారు. మాట అన్నాడు, అది చెప్తే మీరు తట్టుకోలేరని చెప్పట్లేదు. నా గుండె పగిలిపోయే మాటలు చెప్పొద్దు నాయన. చాట్లో వేసే మసాలా పొడులు ఎప్పుడైనా సరే ఎప్పటికప్పుడు సిద్ధం చేసుకుంటేనే రుచి. నిలవ చేసిన వేసేమనుకో ఉపయోగం లేదు. అర్థమైందా? పొయ్యి కట్టేసి అటువైపు దాకపెట్టు, మిగతా సామాన్లు నాకు అందించు. ఇప్పుడేం చేస్తున్నావు బాబాయ్? పొయ్యి వెలిగించు. ఆ సామాన్ అందుకో, రగడ అందుకో చెప్తా. ఈ సామాన్లు అందుకున్నావు కదా, ఇప్పుడు దాంట్లో నూనె వేయి, మొత్తి. ఈ జబల్పూర్ చాట్ చేయాలంటే మొత్తం ఇది 3 భాగాలుగా వెళుతుంది. అమ్మో, ముందు రగడా చేసుకోవాలి. ఒక 4 గంటలు నూనె చెప్తా. తర్వాత టిక్కీ చేయాల్సి ఉంటుంది ఆలుతో. ఆ తర్వాత ఫైనల్ గా పెరుగు అవన్నీ వేయడం, అదంతా అది 3వ భాగం. ఇప్పుడు మనం రగడ చేసుకోబోతున్నాం. వాడికి ఉంటది బాబాయ్. ఉల్లిపాయలు, కొంచెం ఉప్పు.
బాబాయ్ ఇప్పుడు మనం రగడ చేసుకోబోతున్నాం కదా నీకు విషయం చెప్తాను గుర్తుపెట్టుకో. నేను ప్రేమిస్తే చెడుగడ, కానీ నేను ద్వేషిస్తే రగడ్డ. చెరుకు గడ రగడ్డ. వాడి బండి లేపించేస్తా. ఈ ఊర్లో బండి కనపడద్దు, వాడి చక్రాలు కూడా కనపడద్దు నాకు. అసలు ఇది తిన్న తర్వాత మళ్ళీ వాడి దగ్గరికి ఎవడు వెళ్ళలే. జబల్పూర్ ఆలు చాట్ అంటే ఇంకా మామూలు వ్యవహారం కాదు. టమాటాలు, కారం పొడి, పసుపు, గరం మసాలా, ఆరు గంటల సేపు నానబెట్టి బాగా ఉడకబట్టిన తెల్ల బఠానీలు ఇవి. ఓ గ్లాస్ నీళ్ళు వేయి. బాగా కలిపి మూత పెట్టి వదిలేసాయి. పొడి కొట్టుకుంటా వాడిని పొడి పొడి చేద్దాం. తర్వాత పెట్టుకో బాబాయ్ బాబాయ్. ఉన్నాడు ఇక్కడ నీ వెనక, మర్చిపోకు. పొడి చేసావా? పొడి పొడిగా చేసావని గుర్తు తెచ్చుకొని కొంచెం పొడి అందులో వేయి. అయ్యిందా? అవుతుంది అవుతుంది, అది అవుతూనే ఉంటుంది. కొంచెం ఎక్కువ వేయకూడదు, చేత్తో వేయి. కలిపేసి మూత పెట్టే. అది అలా ఉడుకుతూ ఉంటుంది. నీ లోపల ఆ బండివాడు ఎలా ఉడుకుతున్నాడో రగడ 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 రగడ. అది మనం ఇప్పుడు టిక్కీ తయారు చేసుకోవడానికి బాగా ఉడకబెట్టిన ఆలుగడ్డలు వేయి. బ్రెడ్ పొడి, బ్రెడ్ పొడి, బొంబాయి రవ్వ, పచ్చిమిరపకాయలు, కొంచెం పసుపు, కొంచెం ఉప్పేసి పిసికేయడం ఫుల్గా. ఇది కూడా కొంచెం ఈ పొడి. ధనియాల జీలకర్ర పొడి కొంచెం. మనం ఫ్రెష్ మసాలా ఏదైనా సరే ఫ్రెష్ బాబాయ్. అంతే. దీన్ని ఈరోజు మామూలుగా ఉండదు. ఇవన్నీ కలిపి చిన్న చిన్న బిళ్ళలు తయారు చేసుకోవాలి. ఇది ఓకే. ముందు బిళ్ళలు తయారు చేసి దీని మీద పెట్టు, పళ్ళెం మీద పెట్టు. ముందు గుండ్రంగా చేసుకుని తర్వాత టిక్కీ షేప్లోకి వస్తాయి. కొంచెం నూనె వేయి పెనం మీద, చెప్తా. ఒక పిసరే చాలు, సరిపోతుంది. నొక్కేసి ఇక్కడ ఒకసారి దొర్లించి అయిపోయా. పెట్టే. మధ్యలో పెట్టి అలా సైడ్కి తీసుకెళ్ళిపోవాలి. ఇప్పుడు బయటికి చూస్తే ఇది వేగిపోయినట్టుంది. అవును, కానీ లోపల పచ్చిగా ఉంటుంది. ఆ పచ్చిదనం కూడా పోవాలంటే ఏం చేయాలో తెలుసా? ఏం చేయాలి? దీన్ని మళ్ళీ మరొకసారి నొక్కాల్సి ఉంటుంది. అబ్బో, అప్పటికి కానీ దాని లోపల ఉండే పచ్చిదనం పోదు. ఓహో, పిచ్చికి అనమాట. అంతే. జాగ్రత్తగా మెల్లగా. అసలు ఇలాగ చేయకపోతే అది కరకరలాడదు, కరకరలాడకపోతే రుచే రాదు. అవునా? అది కరకరలాడుతూ రావాలంటే అలాగా ఆ అంచును పెట్టి వదిలేసామనుకో, కాసేపటికి అది బ్రహ్మాండంగా కరకరలాడుతుంది. తిప్పాలి, ఆ పచ్చిదనం పోయి ఇవన్నీ తిప్పాలి. చిన్న మంట మీద వదిలేయాలి దీన్ని. ఇప్పుడు రెండవ దశ అయిపోయింది కాబట్టి ఇవన్నీ పక్కన పెట్టేస్తే మూడవ దశలోకి వెళ్ళిపోదాం. ఓహో, ఇప్పుడు మూడో దశ కూడా ఉందా? రగడా సంగతి ఒకసారి చూడు. అయిపోయింది. అరే వా,
బాగా కలిపేసి పొయ్యి కట్టేసి. ఓకే, పొయ్యి కట్టేసాయి. కొత్తిమీర వేయి. ఆ దొనే అందుకో. ఒక టిక్కీని 4 ముక్కలు చేసి, ఒక టిక్కీని 4 ముక్కలు చేయాలి, అంతేనా? ఇప్పుడు ఇందులో రగడా కొంచెం వేయి. వావ్, చాలు, తీసుకురా ఇటు చెప్తా. నోరు ఊరిపోతుంది బాబాయ్. అది మరి ఆలు చాట్ జబల్పూర్ అంటే ఏంటి మజాకనా. ఇప్పుడు మనం స్వీట్ చట్నీ అంటే చింతపండు, బెల్లం, జీలకర్ర, దీన్ని కొంతమంది సొంటి పొడి కూడా వేసి సౌంట్ చట్నీ అని కూడా అంటారు. సోంటి చట్నీ అది కొంచెం వేస్తున్నాను చూడు. నాకు కొంచెం. తర్వాత పెరుగు, బా గడ్డ పెరుగులా ఉంది. తియ్యటి పెరుగు, కొంచెం చక్కెర వేసింది అనమాట. తర్వాత కొంచెం టమాటా ముక్కలు, తర్వాత ఉల్లిపాయ ముక్కలు, తర్వాత చాట్ మసాలా కొంచెం పడాలి. చాట్ మసాలా పడకపోతే ఎలాగా. తర్వాత కొంచెం కొత్తిమీర, మళ్ళీ కొంచెం కరకరలాడడానికి ఈ పానీపూరి ఉంది కదా, పానీపూరి తాలూకా పూరిని పొడి 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 చేసి కొంచెం వేయాలి. తర్వాత నైలాన్ సేవు అంటారు దీన్ని. సేవ్ మనం సన్న పూస అంటాం. తర్వాత మనం జీలకర్ర, ధనియాలు వేసి చేసిన పొడి కొంచెం వేసేసి, చివరిలో కొంచెం కొత్తిమీర వేసి జబల్పూర్ ఆలు చాట్ రెడీ. చూడటానికే నోరు ఊరిపోతుంది. ఇప్పుడు ఆ చాట్ వాడికి ఫోన్ చేసి చేస్తాను, వాడిని పొడి 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 కింద కొడతామని. అసలు వాడిని పట్టించుకోవద్దు మనం. వాడు వేసి ఎదవ అసలు, వాడు అంతు చూస్తామని చెప్పి నువ్వు మొత్తం క్లీన్ చేయి అబ్బాయి. ఓకే, అది విషయం. ఏంటి బాబాయ్ అప్పుడే పెట్టావు? ఆవిరి పాత్ర. ఎందుకు? చాట్ బండి వాడికి కళ్ళు విస్ఫారిత నేత్రాలు అయిపోవాలి. ఏం చేస్తున్నావు ఇప్పుడు? మనం ఇప్పుడు బాబాయ్ హోటల్లో చేసుకోబోయే తదుపరి వంటకం పేరు భోపాలి అటుకులు. అడిగి చెప్పాను, చెప్పు. రేయ్, నీకు దిమ్మ తిరిగిపోయే చాట్ రెడీ చేసి పెట్టాం, కాకపోతే మేము 2వ వంట కూడా చేసుకుంటున్నాం. కుళ్ళు కొంచెం ఎదా పెట్టే. అది ఇటు ఫోటో తీసి పంపినా బాబాయ్. పంపించు. మూకుడు పెట్టు చెప్తా. పెద్ద పనేనా? పొయ్యి వెలిగించు. ఒక 4 గరిటెలు నూనె వేయి. ఏంటి బాబాయ్ అటుకుల ప్రత్యేకత? చెప్తా. ఇంకొక గరిటె. భోపాల్ అనేది సిటీ ఆఫ్ లేక్స్ అంటారు. సిటీ ఆఫ్ లేక్స్ అంటే సరస్సుల మహానగరం. భోపాల మధ్యప్రదేశ్ రాజధాని. అక్కడ చాలా కోటలు కూడా ఉన్నాయి. అంటే రాజుల కాలం నుంచి అక్కడ ఉందన్నమాట, చరిత్ర ఉంది ఆ ఊరికి. అక్కడ ఈ స్ట్రీట్ ఫుడ్ కి పెట్టింది పేరు. వాళ్ళు మొదటి నుంచి సాయంత్రం అయితే ఊరు మీద పడి చెడి పెడి తినడం అనమాట. అంటే బ్రహ్మాండమైన టేస్ట్ తో అల్పాహారాలన్నీ చేస్తూ ఉంటారు. నువ్వు ఆ పదార్థాలు అందుకో. ఏవి? చెప్తా. ముందు అటుకులు తీసుకో. అటుకులు చిటుకులు. ఆ గుంట గిన్నె తీసుకో. గిన్నె. ఇందులోకి నీళ్ళు అయి చెప్తా. అటుకులు ఎప్పుడు చేసినా కూడా దొడ్డు అటుకులనే తీసుకోవాలి. ఇప్పుడు దీంట్లో మొత్తం నీళ్ళని బయటికి పోవాలన్నమాట. కాబట్టి ఏం చేస్తాం, ఇందులో వేస్తాం. వీటిని పోహ అంటారు అక్కడ. పోహ. మనం అటుకులు అంటాం, వాళ్ళు పోహ అంటారు. వాళ్ళు తెగ తింటారబ్బా పోహ. ఉదయం లేచిన కాడి నుంచి ఇంకా మనం ఎట్లయితే ఇక్కడ ఇడ్లీ, పూరి, ఉప్మా, దోశ, మనం బేసిక్ గా ఇడ్లీకి ఎగబడతాం కదా, వాళ్ళు పోహ అనే ఈ అటుకుల మీద ఎగబడతారు అనమాట. దీన్ని రకరకాలుగా చేస్తారు. మనం ఇప్పుడు చేసేదేమో భోపాలి పోహ. చాట్ బండారు వాడు ఇది తిన్నాడు అనుకో, ఇంకా వాడు నీ కాళ్ళకు దండం పెట్టేస్తాడు. మరి ఇప్పుడు మనం ఒక చిన్న పోపు పెట్టుకోవాలి. పసుపు వేయి చెప్తా. అటుకులకి మొత్తం పసుపు రంగు రావాలి అంటే నూనెలో ఫస్ట్ పసుపు వేయాలి. తర్వాత ఆవాలు, జీలకర్ర, పచ్చిమిరపకాయలు,
కరివేపాకు, ఉల్లిపాయలు, కొంచెం ఉప్పు తగిలించి. దీంట్లో ప్రత్యేకత ఏంటంటే దీంట్లో చక్కెర కూడా వేయాలి. ఇప్పుడు శుభ్రంగా నీళ్ళలో నానబెట్టుకున్న అటుకులు కలుపుతున్నాం. నిమ్మరసం వేసేయ్. పోయి కట్టేస్తున్నా. భోపాల్ వెళ్తే అక్కడ వాళ్ళు ఆవిరి పాత్రలో ఈ అటుకుల్ని అలా పక్కన పెట్టుంటారు. ఎప్పుడు కావాలంటే అప్పుడు టక్మన్ అందులోంచి కొంత తీసేసి మనకు ఒక ప్లేట్లో పెట్టిస్తారు. మిగతా అన్ని గార్నిషింగ్ అంతా చేసి ఇస్తారనమాట. మొత్తం చెప్తా, ఇది అందులో వేసే. దీనికి మధ్యలో చిన్న గ్యాప్ ఇస్తారు వాళ్ళు. దీనికి మూత వేయకూడదు. ఆ మట్టి పాత్ర తీసుకో చెప్తా. ఇందులోకి ఆ పోహ తీసుకుని ఇవి గార్నిష్ చేయాలి. ఇప్పుడు దానికి ఆవిరి కాసేపు తగలాలి, కానీ మూత పెట్టకూడదు. మూత పెడితే పాడైపోతుంది. ఎప్పుడైతే ఓపెన్ గా ఉంటుందో, ఆవిరి దానికి తగులుతూ ఉంటుందో చక్కగా మెత్తగా తయారవుతుంది. ఈ లోపల మనం క్లీనింగ్ ఇందులోకి తీసుకో. ఈ మట్టి పాత్రలోకి ఉప్పులో వేయించిన శనగ గుళ్ళు, తర్వాత నైలాన్ సేవు, కొత్తిమీర, చాటు బండి వాడిని తలుచుకుని పిండేనా వాడిని పిండిన ఫీలింగ్ నీకు రావాలి. పల్లీలు, సేవు, కొత్తిమీర, నిమ్మకాయ రసం, ఇంకా భోపాలి అటుకుల రుచి చూడు. అదుర్స్. ఈరోజు 2 వంటలు ఫినిష్ అయిపోయినాయి. అటు కుళ్ళు కొని చచ్చిపోతాం. వాడు ఫినిష్ అయిపోవాలి ఈ దెబ్బకి. అంతే అంతే. భోపాలి అటుకులు ఎలా తయారు చేసామంటే, ముందుగా అటుకుల్ని నీళ్ళలో వేసి జల్లిగిన్నెలో వేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత కడాయిలు నూనె వేసి వేడెక్కాక అందులో పసుపు, జీలకర్ర, పచ్చిమిర్చి, కరివేపాకు, ఉల్లిపాయలు, ఉప్పు, చక్కెర, జాలిగిన్నెలో పెట్టుకున్న అటుకులు వేసి బాగా కలిపి ఆవిరి పాత్రలో వేసి 5 నిమిషాల పాటు ఉడికించి గిన్నెలో వేసి పైనుండి ఉప్పులో వేయించిన పల్లీలు, సేవ్, కొత్తిమీర, నిమ్మరసంతో గార్నిష్ చేసుకుంటే భోపాలి అటుకులు రెడీ. జబల్పూర్ ఆలు చాట్ ఎలా తయారు చేసామంటే, ముందుగా పెనం మీద ధనియాలు, జీలకర్ర వేయించి ప్లేట్లో తీసి పొడి చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు దాకాల నూనె వేసి వేడెక్కాక అందులో ఉల్లిపాయలు, ఉప్పు, టమాటా ముక్కలు, కారం, పసుపు, గరం మసాలా, ఉడికించిన తెల్ల బఠానీలు, నీళ్లు పోసి 5 నిమిషాల పాటు ఉడికించి ముందుగా తయారు చేసుకున్న పొడి సగం వేసి కాస్త ఉడికించుకోవాలి. తర్వాత బేసిన్ లో ఉడికించిన బంగాళదుంప, బ్రెడ్ పొడి, బాంబే రవ్వ, పచ్చిమిర్చి, ఉప్పు, ముందుగా దంచుకున్న మసాలా పొడి వేసి బాగా కలిపి రౌండ్ గా చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పెనం మీద నూనె వేసి ముందుగా చేసుకున్న టిక్కీలు బాగా ఒత్తుకొని 2 వైపులా చక్కగా వేయించి ఇప్పుడు ఒక గిన్నెలో టిక్కీలు 4 ముక్కలు చేసి, అలాగే రగడ, స్వీట్ చట్నీ, పెరుగు, టమాటా ముక్కలు, ఉల్లిపాయలు, చాట్ మసాలా, పానీపూరి పొడిగా చేసి, అలాగే సేవ్, కొత్తిమీరతో అలంకరించుకుంటే జబల్పూర్ ఆలు చాట్ రెడీ. వినోద్ ఎలా ఉన్నావు? బాబాయ్ సూపర్ గా ఉన్నా. ఆయనకేంటి బాబాయ్, సిటీలో సాఫ్ట్వేర్ 2 చేతులతో సంపాదించేస్తున్నాడు. ఎప్పుడు వచ్చావు ఊరికి? బాబాయ్ పొద్దునే దిగాను. ఈ హోటల్లో టేస్ట్ చేసి గానీ నేను సిటీకి వెళ్ళను. అంతేనా? ఏంటిది బాబాయ్ ఇది? జబల్పూరి ఆలు చాట్. ఆలు చాట్ అంటారు. స్పెషల్ అన్నమాట. అసలు ఈ ఊర్లో ఏ చాట్ మసాలా కూడా పనికిరాదు. జబల్పూర్ చాట్ అని పేరే గానీ బాబాయ్ హోటల్ చాట్ అంటే సరిపోతుంది. పేరు పెట్టేదే లేదు. టేస్ట్ చేయండి ఎట్లుందో. 2 మిక్స్ చేసి తినొచ్చు కదా. నీ ఇష్టం. ఎలా కాదు. ఫస్ట్ ఇది అది సేవ్ అది
అబ్బా ఎలా ఉంది జబల్పూర్ ఆలు చాట్. బ్రహ్మాండంగా ఉంది బాబాయ్. ఇప్పుడు సిటీ ఆఫ్ లేక్స్ భోపాల్ అటుకులు, వాళ్ళు పోహా అంటారు అక్కడ. సూపర్ గా ఉంది బాబాయ్. చాలా చోట్ల చాట్ తిన్నాను, సిటీలో కూడా చాలా చోట్ల తిన్నాను, కానీ ఈ హోటల్ టేస్ట్ ఇంకెక్కడ రాదు. బాబాయ్ హోటల్. ఒకడెవడో ఆలు చాట్ బండివాడు నేసేస్తాను బాబాయ్. వాడు ఈ రోజు నా చేతిలో. అసలు వాడెవడరా, వాడిని పిల్లరా, వాడి సంగతి నేనే చూస్తాను. కొంత ఆవేశం పనికిరాదు నాన్న. బంగారం ఏం లేదు బాబాయ్, రాత్రి నా కల్లో చాట్ తిన్నట్టు కలొచ్చింది. తెల్లరు వచ్చి నీకు చెప్తే నువ్వు చేసి పెట్టమంటే పోరా అని అంటావు కదా, అందుకే చిన్నగా నీకు ఎక్కిచ్చి ఆవు వరుస నుంచి కొట్టాను అనమాట. నువ్వు అదే పౌరుషంతో అదే రక్తంతో నాకు చాట్ చేసి పెట్టావు. బాయ్, మీ ఇద్దరు మాట్లాడుకోండి, సేవ్ కూడా నాకే. అలా అమ్మా